రామ్నాథ్ గారు చెప్పండి, ఈ రాధాకృష్ణ గారు ఎందుకు ఇంత ధైర్యంగా అంత బూతులు మాట్లాడినా కూడా, బూతు తరహాలో మాట్లాడినా కూడా అంత ధైర్యంగా సమర్థించుకుంటున్నాడు? మరోవైపు పోలీసులు ఆయనకే ఎందుకు అండగా ఉంటున్నారు? కుమ్మినేని గారు, మీకు ప్యానల్ లో ఉన్న వారికి గుడ్ మార్నింగ్. రాధాకృష్ణ గారి ధైర్యం ఏంటంటే చాలా సింపుల్. అటువైపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది రాధాకృష్ణగా గమనిస్తే ఇలాంటి ఎపిసోడ్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు గతంలో ఒక వైఎస్ఆర్ పేరు మాత్రమే వాడేవారు. రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కే భయపడే వ్యక్తి కాదు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డికే భయపడలేదు అని చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అక్కడ ఓడిపోయిందో ఆ రోజు నుండి కేసీఆర్ గారి పేరు కూడా యాడ్ చేశారు. అంటే అధికారంలో లేని వాళ్ళ మీద ఇలా అనమాట. కేసీఆర్ కూడా భయపడరు మా రాధాకృష్ణ అని మొన్న మంత్రులు కూడా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర మంత్రులు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, నేను కేసీఆర్ కూడా భయపడను అని ఉండేవారు. దాంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, ఏ కోడైనా సరే నేను పోయకపోతే తెల్లవారలేదు అని అనుకుంటుంది అంటే వాస్తవం అర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని అయితే అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు రాధాకృష్ణ గారు? నా సలహాల్ని, అంటే నేను ఎత్తి చూపే లోపాలని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సరి చేసుకుంటూ ఉన్నారు. కానీ గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు, అందుకే వాళ్ళిద్దరూ ఓడిపోయారు అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు నా సలహాల్ని పాటిస్తున్నారని క్లెయిమ్ చేసుకున్నారు. మరి నారా లోకేష్ గారు ఎందుకు పాటించడం లేదన్నది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. గత వీకెండ్ కామెంట్ లోనే రాశారు 2 వారాల క్రితం. నారా లోకేష్ చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు, తానా సతీష్ ను వెంటేసుకొని క్రికెట్ మ్యాచ్ చూసేపోతున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూసేకి వెళ్ళకూడదు, తానా సతీష్ లాంటి వాళ్ళని వెంటేసుకొని వెళ్ళకూడదు అని చెప్పారు. రాధాకృష్ణ గారు ఆర్టికల్ రాసిన తర్వాత మళ్ళా జరిగిన మ్యాచ్ కు మళ్ళా అదే పని చేశారు నారా లోకేష్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నప్పుడు, అంత మంచి సలహాలు అయినప్పుడు మరి నారా లోకేష్ గారు ఎందుకు ఫాలో కావడం లేదు? తానా సతీష్ గారితో తిరుగుతున్నారు, క్రికెట్ మ్యాచ్ కు వెళ్తున్నారు. 2, నా వల్లే కేసీఆర్, నా సలహాలు పాటించకపోవడం వల్లే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. మరి అందరికీ తెలిసిందే కదా, 30 ఏళ్ల నుండి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు. మరి రాధాకృష్ణ గారు అంత అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వరుసగా 2వ సారి ఎక్కడా గెలవడం లేదు ఎందుకు? రాధాకృష్ణ గారి సలహాల్ని పాటించని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరుసగా 2 సార్లు గెలిచారు, కేసీఆర్ గారు 2 సార్లు గెలిచారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గెలవలేదు? అంటే మొత్తం నేనే సరే, అవన్నీ ఒక ఎత్తు అనుకోండి. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, పోలీసులు ఆయనకి దన్నుగా గాయటం ఒక ఎత్తు అయితే, దొంగల్లా ఇంట్లో దూరి వైసీపీ దళిత నాయకుడి కిడ్నాప్ పోలీసులు ప్రయత్నం చేయటం ఏంటండి? ఇదేమి దుర్మార్గం? నేను ఆర్టికల్లో కూడా రాసుకున్నారు, మా ఆఫీస్ ముందుకు వచ్చిన వాళ్ళకి పోలీసులు మంచి గుణపాఠం చెప్పారు, కేసులు పెట్టారు. అంటే ప్రభుత్వాలు అలా పనిచేస్తున్నాయి. పోలీసులు కాదు, ప్రభుత్వం పైనుంచి ఆదేశాలు ఉండడం వల్ల పూర్తిగా రాధాకృష్ణ గారికి అనుకూలంగానే ఈ ఎపిసోడ్ లో పోలీసులు అటు ఇటు 2 రాష్ట్రాలు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీ కార్యకర్తల నాయకుల మీద ఇష్టానుసారం వెళ్తున్నారు. నిన్న ఎంతవరకు వెళ్ళిపోయింది ఏపీలో పోలీసింగ్ అనేది? ఒకప్పుడు అద్భుతమైన పోలీసింగ్ గా గుర్తింపు పొందిన ఏపీలో నిన్న కడప జిల్లాలో ఒక వ్యక్తి గొడవ జరిగితే గంజాయి బ్యాచ్ వచ్చి నన్ను చంపేయబోతున్నారని పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళానని పంపించారు. హాస్పిటల్లోనికి దూరి మరి గంజాయి బ్యాచ్ ఒక వ్యక్తిని పొడిచి చంపేశారు. అంటే ఏమనాలి దీన్ని? అంటే టీడీపీ మద్దతుదారులు గంజాయి బ్యాచ్ వచ్చి ఒక హాస్పిటల్లో పొడిచి చంపేశారని చెప్తున్నారు. అంటే ఈ స్థాయికి పోలీసుని తీసుకెళ్లారు. పైగా తల్లి చెల్లి ఒకటే అన్నట్టుగా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. దానికి ఏంటి ఉపమానాలు? వీరేశలింగం పంతులు గారు, గిరీశం గారు, వీళ్ళందరినీ ఏదో క్యారెక్టర్లని తెస్తున్నాడు. 102 ఏళ్ల క్రితం చాలా ఉపమానాలు ఉంటాయి, చాలా సామెతలు ఉంటాయి, కులాల మీద, జెండర్ మీద రకరకాలుగా కించపరిచేలాగా సామెతలు, ఉపమానాలు ఉంటాయి. కానీ వాటిని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అప్లై చేయకూడదు అన్న విషయం రాధాకృష్ణ గారికి తెలియదా? అప్లై చేసేసి గురిజారు గారు అలా అన్నారు, గిరీశం ఇలా అన్నారు, ఇవన్నీ చెప్తున్నారంటే ఏంటి? సమర్థించుకోవడం. ఎంతవరకు అంటే వెంకయ్య నాయుడు గారు, నేను ఊహించలేదు, కనీసం ఆయన కామ్గా ఉంటారనుకున్నాను. సాక్షి కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఆయన స్పందించలేదు. కానీ మొన్న ఏం చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి? పత్రికల్లో ఏం రాసినా కూడా పత్రికల్ని గౌరవించాలి, మనము పత్రికల మీద దాడి కరెక్ట్ కాదంటున్నారు. అసలు దాడి చేయలేదు వైసీపీ వాళ్ళు. అంటే ఇలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రాధాకృష్ణ గారి చేతుల్లో పేపర్ ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పో రైటో ఆయన వైపే మనం ఉండాలి అని చెప్పి ఇలాంటి నాయకులు కూడా తయారవడం వల్లే రాధాకృష్ణ గారు మొత్తం ఈ 2 రాష్ట్రాల్లో వెంకయ్యనాయుడు గారు ఆ మాట కూడా చెప్పుండొచ్చుగా, భార్య చెల్లి ఒక ఘటన కడతామేంటా, నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుండొచ్చు కదా. అసలు దాని జోలికి వెళ్ళినట్లేరు. అదే వైసీపీ సంబంధించి ఎవరన్నా చిన్న వాళ్ళు ఎవరన్నా ఒక మాట మాట్లాడినా పొరపాటున ఇంకేముందని వీళ్ళందరూ రెడీ అయిపోతున్నారు. అదే చాలా విచిత్రమైన పరిస్థితి. వెంకయ్యనాయుడు గారు పెద్ద మనిషి తరహాలో సరే రాధాకృష్ణ గారి వైపు ఉండాలనుకున్నా కూడా ఆ మాట అలా అనుకుండా ఉండాల్సింది అని ఒక మాట అని మిగతా వీళ్ళని ఎన్ని సరిపోయింది. కానీ ఆ మాట కూడా అనలేదు వెంకయ్యనాయుడు గారు. పైగా మీకు గుర్తుండి ఉంటుంది, ఒక అనలిస్ట్ గారు ఒక మాట అన్నారన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ట్వీట్ పెట్టారు డైరెక్ట్. అవును,
మరి ఈ రోజు ఏమైంది అంటే ఇంత పక్షపాత ధోరణితో ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా మీడియా ఇప్పుడు రాధాకృష్ణ గారు చేసిన పిచ్చి వ్యాఖ్యలు సమర్థిస్తున్నట్లే కదా. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నేరుగానే సమర్థించారు, ఏదో ప్రశ్నించడం అన్నట్టుగా. ఈయన ఆ రకంగా ఇంత సీనియర్ నేత అయ్యండి ఈయన కూడా సమర్థించినట్లే అయిపోయింది కదా. అప్రతిష్ట కాదా వెంకయ్య నాయుడు గారికి? క్యాబినెట్ లో చర్చించారు కొమ్మినేని గారు, క్యాబినెట్ లో చర్చించారు, మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మనం రాధాకృష్ణ గారిని ఎలా డిఫెండ్ చేయాలి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుందో ఏమో అని చెప్పి రాధాకృష్ణ గారు ఆయనకు భయపడలేదు, ఈయనకు భయపడలేదు, భయపడే వ్యక్తి కాదని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, సరే అధికారం ఉంది కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు రాధాకృష్ణ గారి చేతుల్లోనే 2 ఆప్షన్లు ఉన్నాయి. సరే జరిగిపోయింది, సాధారణంగా ఉండడమా లేకుంటే ప్రతిసారి నేను ఎవరికి భయపడలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా భయపడనని పదే గిల్లుకొని దీన్ని ఇంకా పెద్ద చేసుకోవడం అన్నది రాధాకృష్ణ గారి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళ మగతనాన్ని ప్రశ్నించారు, వైసీపీ నాయకుల భార్యల్ని కించపరిచారు, ఇంత దూరం వెళ్ళి చాలా తప్పు చేశారు రాధాకృష్ణ గారు. సింపుల్ గా అదేదో పొరపాటు అయ్యింది, మేము మరుసటి రోజు పత్రికలో రాకుండా సరి చేసుకున్నామని ఒక మాట అని ఉంటే సరిపోయింది. కానీ ఎక్కడో అహం అడ్డొస్తున్నట్టుగా ఉంది, దీన్ని ఇంకా పెద్ద చేసుకుంటున్నా. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు నా చేతిలో ఉండగా కూడా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలనే అహంకారం అనుకోవాలి మీరు అన్నట్లు. రైట్. మనోహర్ నాయుడు గారు ప్రొద్దుటూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం. దయచేసి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రాధాకృష్ణ గురించి అతనికి సెంటిమెంట్ లేదనే దానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. వీణా వాడే అని ఇద్దరు తలకాయలు అతుక్కొని పోయినటువంటి. ఏమి లేదు, కాదు మీరేం మాట్లాడుతున్నారు అర్థం కాలే. ఏం లేదు, అతనికి సెంటిమెంట్స్ అనేవి ఉండవు. సెంటిమెంట్స్ ఓకే. అది ఎందుకంటే ఉదాహరణ ఒకటే, చిన్న ఉదాహరణ. హలో, మాట్లాడండి. మీరు మళ్ళీ అభ్యంతరకరమైన ఉపమానాలు మీరు చేయమాకండి దయచేసి. లేదు, అది వీణా వాడే అని వాళ్ళకి ఇద్దరు తలకాయలు చుక్కొని పుట్టారు కదా ట్విన్స్ అమ్మాయిలు, వాళ్ళ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినాడు. వీణావాణి ఇష్యూనా? ఓకే. డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఎక్కడారు ఏదేదని ఇంతవరకు కనీసం ఏబిఎన్ లో గాని ఆంధ్రజ్యోతిలో గాని ఇంతవరకు ఇది ప్రశ్నించలే. ఆ డబ్బు ఏం చేసినాడు, వాళ్ళు ఎట్లున్నారు అనేది అతనికి కొంచెమన్నా ఉచిత జ్ఞానం గాని మానవత్వం గాని అతనికి ఏమన్నా ఉండాలా? రైట్. ఓకే అండి, ధన్యవాదాలు మనోహర్ నాయుడు గారు. ఇక నాగార్జున గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా ఆంధ్రజ్యోతి ఆయనకి సమాధానం ఇస్తారా? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సార్, రాధాకృష్ణ గారు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తర్వాత ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఒక కులపత్రిక, ఒక గులపత్రిక ఉందండి ఈ రాష్ట్రంలో. ఈ రెండిటికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా లేపాలనేటువంటిది వారి ఉద్దేశం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేయాలనేది వారి యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే రాధాకృష్ణ గారు మొన్న ఏదో వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా దుమ్మెత్తి పోసారు. దుమ్మెత్తి పోసిన తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ ఏదో చెప్పాడు, నేను తలుచుకుంటే అవి బయట పెడతా, ఇటు బయట పెడతా, మీ ఫ్యాక్షనిస్టులు మీరు ఇదేదో చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటే, రాజశేఖర్ రెడ్డి గారు అంత ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటే, రాజకీయాల్లో రౌడీజాన్ని, గూండాయిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారో రాజశేఖర్ రెడ్డి గారో ప్రోత్సహించినటువంటి వ్యక్తులు అయి ఉంటే, రాధాకృష్ణ నువ్వు ఆ మాట అనడానికి నీరు నోరు పెగిలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం, రాజశేఖర రెడ్డి గారు మంచితనం, వారందరూ మా చేతులు కట్టేసి ఉండడం, నీలాంటి వాళ్ళు కూడా, నీలాంటి అమాంబాపుతులు కూడా, అనామకులు కూడా మా గురించి, మా ఇంట్లో వారి గురించి, మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మాటిని నోరు మూసుకొని మీ మాటలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. సరే, ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను, వెరీ క్లియర్. మీరే యుద్ధం మొదలు పెట్టారు రాధాకృష్ణ. మీరు వారికి భయపడలేదు, వీరికి భయపడలేదు అన్నారు కదా. ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, మీ నాన్న రాజశేఖర్ రెడ్డి 39 కేసులు పెట్టాడు, నన్ను ఏం చేశాడు, ఏం పీకాడో అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ తర్వాత ఆయన ఏం పీకాడో, ఈయన ఎక్కడెక్కడ ఏడ్చాడో, ఏడాడున్నాడో, ఎవరెవరు రోడ్ల మీద పడుకున్నారో, ఎవరెవరు ఢిల్లీకి పోయారో మొత్తం చూసాం. కాబట్టి మేము నిజంగా ప్రతీకార రాజకీయాలు చేసి ఉండుంటే, వెండట్టా పాలిటిక్స్ చేసి ఉండుంటే ఈరోజు వీరందరికీ ఇంత మాటలు చేతలు వచ్చేవి కావు. కాకపోతే మేము ప్రజాస్వామ్యయుతంగా ఖచ్చితంగా రాధాకృష్ణ ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో
వాటన్నిటికీ సరైనటువంటి సందర్భంలో సరైన విషయాల్లో స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమరావతిలో జరుగుతున్నటువంటి భూ కుంభకోణాలు, వారు చేస్తున్నటువంటి సూపర్ 6 హామీలు వారు చేయలేకపోవడాన్ని పక్కదారి పట్టించాలనే విషయంతో ఈ ట్రాప్ అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేశారు. కాబట్టి ఆ ట్రాప్ని ఎక్కువసేపు మేము కొనసాగించకుండా వారు చేసేటువంటి అవినీతి, వాళ్ళు చేసేటువంటి కుంభకోణాలు, వారు వదిలేసినటువంటి హామీల అమలు, వాటి గురించి చర్చించడానికే మాకున్నటువంటి టైంని, మాకున్నటువంటి వ్యవహారాన్ని మేము ఎక్కువ సమయం దాని మీదే దృష్టి సారిస్తామని చెప్పి రాధాకృష్ణ గారు మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, మా సందర్భం వచ్చింది, వెయిట్ అండ్ సీ, మీకు అంతకంతకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, వెయిట్ అండ్ సీ అండ్ ఆల్ ది బెస్ట్.